ఆరుగురి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడు రాజ్ కుమార్ ఆచూకీ తెలిపిన వారికి 2 లక్షల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. హత్యల అనంతరం నిందితుడు సెల్ఫ్ డ్రైవ్ రెంటల్ కారులో పరారయ్యాడు. అతడి కోసం 10 ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్, టోల్ ప్లాజాల వివరాల ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. ఆరుగురి దారుణ హత్యల కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఎస్ఐని సిపి తరుణ్ జోషి సస్పెండ్ చేశారు. మైనర్ బాలిక ఫిర్యాదు చేసిన నిందితుడు రాజ్ కుమార్పై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేయకపోవడాన్ని బాధిత కుటుంబ సభ్యులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. పోలీసులే నిందితుడికి సహకరించారని వారు ఆరోపించగా విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు సిఐపై చర్యలు తీసుకున్నారు. ఆరుగురి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడు రాజ్ కుమార్ ఆచూకీ తెలిపిన వారికి 2 లక్షల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. హత్యల అనంతరం నిందితుడు సెల్ఫ్ డ్రైవ్ రెంటల్ కారులో పరారయ్యాడు. అతడి కోసం 10 ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీ, టోల్ ప్లాజా వివరాల ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. ఆరుగురి దారుణ హత్యల కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఎస్ఐని సిపి తరుణ్ జోషి సస్పెండ్ చేశారు. మైనర్ బాలిక ఫిర్యాదు చేసిన నిందితుడు రాజ్ కుమార్పై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేయకపోవడాన్ని బాధిత కుటుంబ సభ్యులు తీవ్రంగా తప్పుపట్టారు. పోలీసులే నిందితుడికి సహకరించారని వారు ఆరోపించగా విచారణ చేపట్టినటువంటి ఉన్నతాధికారులు సిఐపై చర్యలు తీసుకున్నారు. అంటే ఆరుగురిని అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి నిందితుడు రాజ్ కుమార్ పారిలో ఉన్నాడు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సందీప్రావు సిద్ధంగా ఉన్నాడు. సందీప్రావు, చెప్పండి. అయితే మొత్తంగా ఘటన జరిగి ఇన్ని గంటలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు నిందితుడు ఎక్కడున్నాడో కూడా పోలీసులు గుర్తించలేకపోయారు. అయితే ఆయన వాహనం మాత్రం ఆయన రెంట్ కు తీసుకొని సెల్ఫ్ డ్రైవింగ్ లో ఒక కారును అద్దెకి తీసుకున్నాడు. ఆ కారు మాత్రము నందిగమ వద్ద పట్టుబడింది. కానీ నిందితుడు లొకేషన్ ఆ ఏరియాలో ఉన్నటువంటి ఒక గ్రామం వద్ద, రైల్వే ట్రాక్ వద్ద లాస్ట్ చివరి లొకేషన్ చూపినట్టు పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించారు. మరి ఇన్ని గంటలు గడుస్తుంది, ఇంత సీసీ కెమెరా వ్యవస్థ, ఇంత పెద్ద పోలీసింగ్ వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ఈ ఫ్యూచర్ సిటీ నుంచి ఆయన ఎలా కదిలాడు అంటే, ఘటన జరిగిన తర్వాత గంటకో లేదా అరగంటకో పోలీసులు అక్కడికి చేరుకొని ఉంటారు. కానీ ఆ తర్వాత టెక్నాలజీ ఏమైంది, పూర్తి స్థాయిలో ఎందుకు వినియోగించలేకపోయారనే సమస్య ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. మొత్తంగా ఈ కేసులు అంటే నిన్న మనం చూస్తాం, దాదాపు 9 గంటల పాటు ఈ బాధితులకు సంబంధించినటువంటి ఎవరైతే మృతి చెందిన కుటుంబాలకు సంబంధించిన బంధువులు పెద్ద ఎత్తున కూడా షాబాద్ పిఎస్ వద్ద దాదాపు 9-10 గంటలు ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ రంగారెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కలగజేసుకొని అక్కడ వారికి 5 లక్షల పరిహారం ఇస్తారని ప్రకటించారు. అయితే అక్కడే మరో పోలీసులను సస్పెండ్ చేయాలి, పోలీసుల నెగ్లిజెన్సీ తోటే ఈ పోక్సో కేసులో నీరుగారిపోయింది, తద్వారా నిందితుడు ఆరుగురి ప్రాణాలు మట్టుపెట్టాడనేటువంటిది ఈ కుటుంబ సభ్యుల వాదన. ఈ క్రమంలో అయితే దీనికి బాధ్యులుగా చేస్తూ సిపి ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి పూర్తిగా అక్కడే నిన్న దాదాపు షాబాద్ పిఎస్ లోనే దాదాపు 6-7 గంటల పాటు దీనిపైన ఈ కేసుకు సంబంధించి వివరాలు సేకరించారు. అప్పటికప్పుడు ఎస్ఐ సెక్టార్ కి ఎస్ఐ ఉన్నటువంటి దైవాలగూడ ఏరియాకు ఉన్నటువంటి ఎస్ఐ రమేష్ ను, అలాగే సిఐ స్టేషన్ షాబాద్ స్టేషన్ మొత్తం ఎస్హెచ్ఓగా ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ క్రాంతికి ఇద్దరిని కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే నిందితుడు ఇంకా పట్టుబడలేదు. 10 టీంలు అయితే గాలింపు చేపట్టాయి. అయినప్పటికీ కూడా నిందితుని ఆచూకీ అసలు ఎక్కడున్నాడో కూడా ఇప్పటి వరకు తెలియరాలేదు. అయితే దీనికి సంబంధించి మొత్తంగా మరి సీసీ ఫుటేజ్ వ్యవస్థ, సీసీ కెమెరాలో మానిటరింగ్, ప్రతిదీ కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మానిటరింగ్ చేస్తామని చెప్తున్నారు. కానీ నిందితుడు మాత్రం పట్టుబడలేదు. అలాగే నిందితుడిని పట్టిస్తే మాత్రం 2 లక్షల పరిహారం రివార్డ్ ఇస్తామని ప్రభుత్వం ఇటు పోలీస్ శాఖ అయితే ప్రకటించింది. మరి ఫ్యూచర్ సిటీగా చెప్తున్నటువంటి ఇటీవల కొద్ది రోజులు అక్కడికి వచ్చి ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి అనేక అంశాలు వెల్లడించారు. కానీ అవన్నీ కూడా మొత్తం మాటలను తేలిపోతున్నాయి. ఎందుకంటే కనీసం ఎదుగుతున్నటువంటి ఆ ఏరియా ప్రాంతం కూడా ఇప్పుడే డెవలప్ అవుతుంది. కానీ ఈ ఘటనతో ఒక్కసారి రంగారెడ్డి జిల్లా మొత్తం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉలిక్కి పడింది. అంటే పోలీసింగ్ వ్యవస్థ, శాంతి భద్రత లేవనేటువంటిది కూడా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. మరి చూడాలి, నిందితుడిని ఇప్పటికైనా పట్టుకుంటారా లేకుంటే పోలీసుల ఫెయిల్యూర్ ఇదే కొనసాగుతూ ఉంటుందనేది మనకు అర్థం కావాల్సింది. సురేష్, సందీప్రావు, ప్రధానంగా ఈ కేసులో ముఖ్యంగా పోలీసులే అతడికి సహకరించారని చెప్పేసి ఏదైతే ఫిర్యాదు చేసినటువంటి బాధితులకు సంబంధించినటువంటి వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి అంశం, అది వాస్తవం అనుకోవాలా? అయితే వాస్తవం. ఎందుకంటే మే 16వ తేదీన ఎవరైతే మైనర్ బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎందుకంటే
ఇంటి వద్ద బాలిక ఇంటి సమీపంలో ఉంటున్నటువంటి ఈ నిందితుడు అక్కడ సీసీ కెమెరాలు అమర్చుకున్నాడు. బాలిక ఎప్పుడు బయటకు వెళ్తున్న అంశాలు గమనించి కాలేజీకి వెళ్తున్న సమయంలో, ఎగ్జామ్ కు వెళ్తున్న సమయంలో అక్కడికి వెళ్లి మరి ఆమె చేపట్టుకుని లాగడము, ఈ ఘటనతో కేసు నమోదు కావడము, పోక్సో కేసులో నిందితుడిని అరెస్టు చేయకపోవడము, ఆయన పరారులో ఉన్నాడని చెప్పడము, ఇలాంటి అంశాలు బాధిత కుటుంబాలకు ఇంకా మరింత ఆగ్రహాన్ని రగిస్తాయి. ఎందుకంటే నిందితుడిని ఎందుకు పట్టుకోలేకపోయారని ప్రశ్నిస్తే శ్రీశైలం అడవులకు పారిపోయాడు, ఎలా పట్టుకుంటామా అంటున్నారు. అంటే శ్రీశైలం అడవులకు పారిపోయిన విషయం మీకు తెలుసు, కానీ ఎందుకు నిందితుడిని పట్టుకోలేకపోయారు? ఇలాంటి అంశాలను బాధిత కుటుంబాలు లేవనెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ పోలీసుల ఫెయిల్యూర్ కారణంగానే నిందితుడిని అరెస్ట్ చేయకపోవడము, పోక్సో కేసులే ఇంకా కఠినమైన చట్టం ఉన్నప్పుడు కూడా దాన్ని నీరుగార్చే విధంగా పోలీసులు వివరించడం వల్లే నిందితుడు యథేచ్ఛగా మొన్న వచ్చి ముందస్తు యాంటీ స్పెషల్ బెయిల్ పైన వచ్చి బెయిల్ పొంది ఇక్కడ ఈ అత్యంత మరణకాండకు పాల్పడ్డాడు ఈ నరహంతకుడు. మరి అతన్ని పట్టుకోవడంలో పోలీసుల విఫలం అనేది మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. దాన్ని సస్పెండ్ చేశారు, 2 లక్షల పరిహారం కూడా ప్రకటించారు. అయినా కూడా ఇంకా నిందితుడు ఎక్కడున్నాడో జల్లెడపడుతున్నారు. కానీ ఎక్కడున్నాడో కూడా పోలీసులకు ఇంకా అంతు చిక్కట్లేదు. అంటే ఏ విధంగా పోలీసింగ్ ఉందో మనకు ఈ ఉదంతం మనకు చూపెడుతోంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ సందీప్.